తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెసు చెరి 8 స్థానాలు గెలిచింది, మజ్లిస్ స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఇగో ఇది స్ట్రక్చర్. తెలంగాణలో ఇది కాంగ్రెస్ గెలిచినటువంటిది, ఇది బీజేపీ గెలిచినటువంటిది, మధ్యలో పెద్దపల్లి ఒకటే కాంగ్రెస్ గెలిచినట్టున్నది. ఇది నాగర్ కర్నూల్, అటు పెద్దపల్లి, ఇది బీజేపీ, ఇది సౌత్ పక్షము, ఇది నార్త్ పక్షము. నార్త్లో పెద్దపల్లి ఒకటే ఇది గెలవగలిగింది. దక్షిణ ఈ దాంట్లో ఎవరు గెలుస్తారు? నాగర్ కర్నూల్ ఒకటి, ఇది జహీరాబాద్, కాంగ్రెస్ జహీరాబాద్ గెలిచింది. ఇది కాంగ్రెస్ జహీరాబాద్ గెలిచింది. ఇక్కడ పెద్దపల్లి, ఇది పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జహీరాబాద్ కూడా గెలిచుంటే బీజేపీ ఇటు పక్కన, కాంగ్రెస్ ఇటు పక్కన గెలిచేది ఉంది. ఈ 3 స్థానాలు గెలిచినా కూడా ఇక్కడ పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ చుట్టుపక్కల ఎన్ని గెలిచినా కూడా జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ గెలుస్తుందనేటువంటి ఆశ పెట్టుకున్నటువంటి దాంట్లో జహీరాబాద్ కూడా ఒకటి ఉండింది. 2 8 స్థానాలు గెలిచినాయి. 2 8 స్థానాలు గెలిచినాయి. ఆదిలాబాద్ బీజేపీ 90,000 మెజారిటీ, కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ 2,25,000 మెజారిటీ, మెదక్లో మాధవనేని రఘునందన్ రావు 39,000 మెజారిటీ, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ 3,87,000 మెజారిటీ, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి 1,65,000 మెజారిటీ, మహబూబ్ నగర్లో డీకేఆర్న 3,636 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. ఇక అరవింద్ ధర్మపురి 1,09,000, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి 49,944 ఓట్లతోటి బయటపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో సురేష్ షెట్కర్ 46,000 జహీరాబాద్ నుంచి, నాగర్ కర్నూలులో మల్లు రవి 94,000, నల్గొండలో కుందూరు రఘువీరెడ్డి 5,59,000, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,22,000, వరంగల్లో కడియం కావ్య 2,19,000, మహబూబాద్లో బలరాం నాయక్ పూరిక 3,45,000, ఖమ్మంలో రామసాయం రఘురామరెడ్డి 4,67,000 లక్షల ఓట్లే వచ్చింది. ఓటింగ్ పర్సెంటేజ్ అంతా కూడా విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి ఉండడానికి కారణం అదే. పెద్దపల్లిలో వంశీకృష్ణ గడ్డం 1,31,364 సమీప ప్రత్యర్థి. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే గెలిచిన దాంట్లో 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో వచ్చినటువంటి స్థానాలన్నీ కేవలం 2 మాత్రమే. 2వ స్థానంలో వచ్చింది కేవలం 2, అది కూడా ఖమ్మంలో మహబూబాబాద్లో మాత్రమే బీఆర్ఎస్ 2వ పార్టీ 2వ స్థానంలోకి వచ్చింది. నాగర్ కర్నూల్లో కాస్తంత పోటీ ఇచ్చింది. నాగర్ కర్నూల్లో పోటీ ఇచ్చింది ఈ పార్టీ. నాగర్ కర్నూల్లో పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నాగర్ కర్నూల్లో పోటీ ఇచ్చింది, కానీ ఎక్కడ కూడా గెలిచేటువంటి అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ వల్ల ఇక్కడ బీజేపీ గెలవకుండా పోయింది. 3,21,000, 3,70,000, 4,65,000. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల ఇక్కడ బీజేపీ గెలవలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్ల జహీరాబాద్లో బీజేపీకి ఉన్నటువంటి వ్యతిరేకతనే. నల్లగొండలో కూడా భారతీయ జనతా పార్టీ 2వ స్థానంలో 2,24,000 వచ్చినాయి. టీఆర్ఎస్కు 2,18,000, 5,59,000 ఓట్ల మెజారిటీతో జానారెడ్డి కొడుకు కుందూరు రఘువీరెడ్డి గెలిచాడు. భువనగిరిలో కూడా ఇక్కడ బీజేపీకి చాలా టైట్ ఫైట్ ఉందనుకున్నటువంటి దశ నుంచి ఏకంగా 2,22,000 మెజారిటీతోటి భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. డాక్టర్ బూర నరసయ్య గౌడ్ 2వ స్థానంలో ఉన్నాడు. బీఆర్ఎస్ కూడా 2,54,000, ప్రతి చోట 3వ స్థానంలోనే ఉంది. వరంగల్లో కూడా టీఆర్ఎస్ 2,30,000తో 3వ స్థానంలో ఉంది. ఆరూరు రమేష్ 3,55,000, కడియం కావ్య 5,75,000 తోటి మొదటి స్థానంలో ఉంది. ఇక బీఆర్ఎస్కు మహబూబాబాద్లో మాలోత్ కవిత 2వ స్థానంలో, అజ్మీరా నాయక్, ప్రొఫెసర్ సీతారాం నాయక్ 1,00,000, మహబూబాద్లో 1,00,000 ఓట్లు వచ్చినాయి బీజేపీకి. ఇక్కడ బలరాం నాయక్ 3,45,000. టీఆర్ఎస్కు ఈ 2 చోట్ల మాత్రమే. టీఆర్ఎస్కి 2 ఓడిపోయినా కూడా 2వ స్థానంలో ఉందని చెప్పుకోవడానికి ఉపయోగపడేటువంటివి ఇవి 2 మాత్రమే. ఇంకొక అంశము మెదక్కు సంబంధించిన దాంట్లో
మెదక్కు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచాడు. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. కోట్ల రూపాయలు పంచుతూ దొరికినటువంటి వెంకట్రామరెడ్డి మూడో స్థానంలో ఉన్నాడు. ఎక్కడైతే హరీష్ రావు ఉన్నాడో, ఎక్కడైతే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడో, అన్ని ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని సర్వేలు కానీ మెదక్లో మాత్రమే బీఆర్ఎస్కి అవకాశం ఉందనేటువంటి మాట చెప్పిన చోట కూడా బీఆర్ఎస్ మూడో స్థానంలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో వచ్చింది. బీజేపీ 1999లో నరేంద్ర గెలిచిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత మెదక్లో కాషాయ జెండా ఎగిరేశాడు రఘునందన్ రావు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలోనే ఉంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. ఇంకొక అంశము, అరవింద్ ధర్మపురి 1,09,000తో గెలిచాడు. 1,09,000తో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 48,000. జీవన్ రెడ్డిని కరీంనగర్ పంపిస్తే ఏమైనా గెలవడానికో పోటీ ఇవ్వడానికో అవకాశం ఉంటుండే. గోవర్ధన్ బాజిరెడ్డి 1,00,000 ఓట్లు తీసుకొచ్చుకున్నాడు. 1,00,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇదే అరవింద్ని యాక్సిడెంటల్ ఎంపీ అని బీఆర్ఎస్ హేళన చేసింది. 2019లో కవితను ఓడించిన రోజు యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్ ధర్మపురిని హేళన చేస్తే ఇవాళ ఆయన వరుసగా రెండోసారి గెలిచాడు. కాంగ్రెస్ ప్రభంజనం అని ఎమ్మెల్యేగా ఓడిపోయిన రోజు కూడా ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేటువంటి ప్రచారం చేశారు. కానీ అరవింద్ ధర్మపురి రెండోసారి గెలిచి యాక్సిడెంటల్ ఎంపీ అరవింద్ ధర్మపురి కాదు, కవిత యాక్సిడెంటల్ ఎంపీ, వాళ్ళ నాయన పేరు చెప్పుకొని గెలిచింది అనేటువంటిది తిరిగి సమాధానం చెప్పగలిగాడు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి? ఉనికిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నదా? పార్టీ శ్రేణులు చెల్లాచెదురు కానున్నారా? మోరల్గా ఆ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ దెబ్బతినేటువంటి అవకాశం ఉందా? ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేటువంటి అవకాశం ఉందా? ఎంపీలు ఏమీ లేరు. 2019లో తగ్గిపోయినటువంటి టీఆర్ఎస్ ఇవాళ 0. పార్లమెంటులో ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? ఉనికిని కోల్పోతుందా? లోకల్గా ఉండేటువంటి శ్రేణులన్నీ కూడా అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళేటువంటి ప్రమాదం పొంచి ఉందా? ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి బ్రతుకు జీవుడా అంటారా? పోరాటం చేసి ముందుకొస్తారా? కేసీఆర్ ఎంత తిరిగినా కూడా, ప్రజలు వచ్చినా కూడా ఓట్లు రాలేదు. బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? రేపొద్దున కేసులలో ఇరుక్కొని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ జైల్లోకి వెళితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో వెళితే ఇక ఆ పార్టీ శ్రేణులను కాపాడే వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఇక కాంగ్రెస్ అధికారంలో ఉండి మెజారిటీ స్థానాలు వస్తాయనుకుంటే చెరిసగం పంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి ఇలాకాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నది. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ గెలుచుకోవడం అనేటువంటిది కొంతమేర ఊరటనిచ్చినా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయడము, గట్టిగా ఉండడం వల్ల కొంతమేర అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశము. మిగిలిన చోట్ల ఎట్లయితే బీఆర్ఎస్ తక్కువ ఓట్లు వచ్చిందో అక్కడ కూడా 1,00,000 ఓట్లు తక్కువ వస్తే అక్కడ కూడా బీజేపీ గెలిచేది. మహబూబ్ నగర్లో సీఎం సొంత జిల్లాలో సొంత స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడము, బీజేపీ గెలవడం అనేటువంటిది కొంతమేరకు ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. చేవెళ్ళ మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయోగం వికటించడం కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చావు తప్పి కన్నులు లొట్టబోయినట్టుగా చెప్పవచ్చు. కొంతమేర రేవంత్ రెడ్డికి ఇది ఊరటనిచ్చేటువంటి అంశమే. ఇంకా పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా పెద్దగా నోరు విప్పేటువంటి అవకాశం లేదు. ఆ 8 స్థానాలు కూడా వచ్చాయంటే మంచి ఫలితాలే. కాంగ్రెస్కు బీజేపీ కంటే తక్కువ రాకపోవడం అనేటువంటిది కొంతమేరకు కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చేటువంటి అంశమే. రేపు పొద్దుగాల స్థానిక సంస్థల్లో కానీ కాంగ్రెస్ ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ ఎంపీలను ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటుందా అనేటువంటిది చూడాలి. ఇక భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఉండబోతున్నారు? కేంద్రంలో మంత్రులుగా ఎవరు ఉండబోతున్నారు? ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తుకు అవకాశం ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీ సొంతంగా గతంలో చేసినటువంటి తప్పులను చేసి ఇప్పుడు సొంతంగా గెలవడానికి అవకాశం ఉన్నా కూడా
తప్పులను చేసి ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చినట్టుగా ఇప్పుడు అవకాశం ఇస్తుందా? నాయకత్వాన్ని బలోపేతం చేస్తుందా? స్థానికంగా జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీ ఇంకా బలాన్ని పుంజుకుంటుందా? లేదంటే ఎంపీలు గెలిచాము మోడీ హవాలో అయిపోయింది అనుకునేటువంటి మాట ఉంటుందా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అంశము. బీజేపీకి కూడా ఇది సవాలే. ఎక్కువ స్థానాలు గెలిచినా కూడా బీజేపీకి ఆ పార్టీకి ఇంకా పెద్ద సవాల్గా మారనుంది అనేటువంటిది కూడా చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి అయితే ఇప్పుడు చావో రేవో అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉంటే, కాంగ్రెస్ తన క్యాడర్ను కాపాడుకోవాలి, మోరల్గా మరింతగా పరిపాలనలో మరింత పేరు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ జరగకపోతే కాంగ్రెస్ పైన మరింత వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. 6 ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో వాటిపైన ప్రశ్నించేటువంటి అవకాశం పెరుగుతుంది. ఇవన్నీ కూడా 3 పార్టీల ముందున్నటువంటి అంశము. పార్టీల్లో ఉండేటువంటి ముసలము 3 పార్టీల్లో కూడా నాయకత్వం పైన తిరుగుబాటు, ముసలం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. నాయకత్వం పైన గొంతు పెరిగేటువంటి అవకాశం కూడా తెలంగాణలో 3 పార్టీల్లోనూ ఉంటుంది. ఎవరు దాన్ని విజయవంతం చేయగలుగుతారో చూడాలి.